తిరిగి వార్తలకు స్వాగతం. గర్భవరం శ్రీ చింతలపాటి వరప్రసాద మూర్తిరాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివారం ఐక్యూఏసీ ఇతర శాఖల ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన డాక్టర్ పి నిర్మల కుమారి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ క్రిస్మస్ సెలబ్రేషన్ ద్వారా విద్యార్థుల్లో సమానత్వ భావాన్ని, ఐక్యతను, సంతోషాన్ని, ప్రేమను, క్షమాగుణాన్ని, సహనాన్ని అలవర్చుకోవచ్చునని విద్యార్థులకు సూచించారు. వైస్ ప్రిన్సిపాల్ పి మధురాజు మాట్లాడుతూ తన బాల్యకాలంలో చూసిన నాటి క్రిస్మస్ వాతావరణాన్ని గుర్తు చేసుకున్నారు. ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ సిహెచ్ చైతన్య మాట్లాడుతూ ఈ ప్రపంచంలో సర్వమతాల సారం సమానత్వమేనని, ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా, హాయిగా, సంతోషంగా జీవించే హక్కు ప్రసాదించబడిందని తెలిపారు. సీనియర్ అధ్యాపకులు డాక్టర్ అక్కిరాజు మాట్లాడుతూ ఆంగ్ల సాహిత్యం అంతా బైబిల్ రిఫరెన్స్ తోటి నిండి ఉంటుందని, ఆంగ్ల సాహిత్యాన్ని అర్థం చేసుకోవడం కోసం బైబిల్ చదివానని తెలిపారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో అధ్యాపక బృందం డాక్టర్ కె స్వరూపారాణి, కెవి గణేష్ కుమార్, ఎన్విఎన్బి శ్రీనివాసరావు, డాక్టర్ జి వెంకట్రావు, డాక్టర్ జివి శారదాదేవి, డాక్టర్ సి చైతన్య, డాక్టర్ జి వెంకటరమణశ్రీ, కె గిరిబాబు, మెయిన్స్ అన్సారీ, షేక్ షర్వీన్ తదితరులు పాల్గొన్నారు. రాయచూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వం, డ్రాయింగ్, క్విజ్, గణిత ముగ్గుల పోటీ నిర్వహించారు. ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయుడు కాయల వీరాస్వామి అధ్యక్షన సమావేశం జరిపారు. పి గురుమూర్తి, కెవిడి ప్రసాద్, వివి సుబ్బరాజు, వి శ్రీనివాసరాజు, రవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పాలకోడేరు మండలం గొల్లలకోడేరులో జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద ఎస్పీ మీడియాతో మాట్లాడారు. ఉండి మండలం ఎండగండి పార్సిల్లో డెడ్ బాడీ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. రకరకాల ప్లేసుల్లో సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. కొన్ని ఆధారాలు లభించినట్లు ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. ఆదివారం రాజమహేంద్రవరం మున్సిపల్ స్టేడియంలో రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చే చౌదరితో కలిసి స్టేడియాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా శాప్ చైర్మన్ రవినాయుడు మీడియాతో మాట్లాడుతూ రాజమహేంద్రవరం కళలకు, క్రీడలకు వేదికగా ఉండాలని ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఆలోచనని తెలిపారు. ఆ మేరకు స్థానిక సీనియర్ నాయక్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చే చౌదరి రాజమహేంద్రవరంలో క్రీడలు ప్రోత్సహించే దిశగా కార్యాచరణ రూపకల్పన చేసి గత టీడీపీ హయాంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని అన్నారు. రాజమహేంద్రవరం నడి ఒడ్డున ఉన్న స్టేడియంను మల్టీపర్పస్ స్టేడియంగా నిర్మించడం వల్ల రాజమహేంద్రవరంతో పాటు చుట్టుపక్కల ప్రాంత యువత జాతీయ స్థాయిలో క్రీడల పోటీలో పాల్గొనే విధంగా శిక్షణ పొందేందుకు చక్కటి వేదికని తెలిపారు. రాజమహేంద్రవరంలో ట్రాఫిక్ సమస్యలు తీర్చడానికి ట్రాఫిక్ పోలీస్ విభాగంతో కలిసి ప్రణాళిక తయారు చేస్తున్నామని కమిషనర్ కేతన్ గార్గ్ పేర్కొన్నారు. ట్రాఫిక్, నగరపాలక సంస్థ, టౌన్ ప్లానింగ్, పబ్లిక్ హెల్త్ విభాగాల అధికారులతో కలిసి నగరంలోని ముఖ్య కూడళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కేతన్ గార్గ్ మాట్లాడుతూ నగరంలో ముఖ్య కూడళ్లలో పార్కింగ్ సమస్య అధికంగా ఉందని, ప్రజలు తమ వాహనాలను ఇష్టానురీతిగా నిలుపుదల చేస్తున్నారని, అందువలన వాహనాల కదలికకు అంతరాయం కలగడమే కాకుండా ప్రమాదాలు జరగడం, వాహనదారుల మధ్య గొడవలు జరగడం నిత్యం గమనించడం జరుగుతోందని, వీటన్నిటికీ పరిష్కారం కనుగొనే విధంగా ప్రణాళికలు రచించడం జరుగుతోందని తెలిపారు. ఈనాటి బంగారు మాట. మన శక్తి కన్నా సహనం చాలాసార్లు మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఎమర్సన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.